హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సో నమస్కారం సార్. నమస్తే. సార్, ఎంఎంటీఎస్ ట్రైన్‌లో ప్రయాణిస్తున్న ఒక యువతి పైన ఇంకో యువకుడు అత్యాచార యత్నం అయితే చేశారు సార్. ఆ అమ్మాయి తప్పించుకోవడానికి ట్రైన్ నుంచి దూకేసింది. సో గాయాల పాలైన అమ్మాయిని హాస్పిటల్ కూడా తీసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. సో అసలు ఏం జరిగింది ఈ ఇష్యూలో? అంటే ఎంఎంటీఎస్ ట్రైన్ అంటే ఒక పబ్లిక్ ప్లేస్‌లో ఇటువంటి ఘటన జరగడం అంటే ఏ విధంగా జరిగింది? ఎంఎంటీఎస్ ట్రైన్‌లో పరిస్థితి ఏ విధంగా ఉంది సార్? ఒక పక్క పోలీసులు ప్రతి క్రైమ్‌లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని పట్టుకుంటున్నారు గానీ, క్రైమ్స్ అయితే హైదరాబాద్‌లో బానే జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా స్త్రీల మీద అత్యాచార సంఘటనలు బాగా పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఇది ఇంకా ఘోరమైంది. పాపం అమ్మాయిది హృదయ విదారకంగా ఉంది. 23 ఏళ్ల అమ్మాయి ట్రైన్ నుంచి దూకేసి గాయాల పాలై హాస్పిటల్‌లో సీరియస్‌గా ఉంది. ఏం జరిగింది అని చూసినప్పుడు ఈ అమ్మాయి పేరు మనం చెప్పట్లేదు. తను అనంతపురం ఉరవకొండకు సంబంధించిన అమ్మాయి. ఆ ఊరు నుంచి హైదరాబాద్‌కి వచ్చింది. 23 ఏళ్ల అమ్మాయికి. అమ్మాయి మేడ్చల్‌లో ఒక ఉమెన్స్ హాస్టల్‌లో ఉంటే అక్కడ ప్రైవేట్ కంపెనీలో చిన్న జాబ్ చేసుకుంటూ ఉంటది. ఆ అమ్మాయి ఫోన్ పాడైంది. 22వ తేదీ సాయంత్రం ఆ అమ్మాయి సికింద్రాబాద్‌లో ఫోన్ రిపేర్ చేయడం కోసం అక్కడికి తీసుకొచ్చింది. అక్కడ ఆ సర్వీస్ సెంటర్ అక్కడ ఉందని అమ్మాయి ట్రైన్‌లో అక్కడికి వచ్చింది. అక్కడ ఎంఎంటీఎస్ అయితే వాళ్ళకి కరెక్ట్‌గా మేడ్చల్ వరకి తెల్లాపూరు మేడ్చల్ ఆ లైన్‌లో ఎంఎంటీఎస్ మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్ ఎంఎంటీఎస్ అంటే అది ఉందనమాట. అమ్మాయి కరెక్ట్‌గా పర్ఫెక్ట్‌గా ఉంటది. అదైతే మిగతా ట్రాన్స్‌పోర్ట్ అయితే అమ్మాయికి అక్కడ మెట్రో దగ్గరలో లేదు. తర్వాత ఆటోలోనో, బస్సుల్లో రావడం కష్టంగా ఉంది. రెండోది ఏదన్నా క్యాబ్ తీసుకోవాలంటే డబ్బులు గూడా ఎక్కువవుతాయి. ఇదైతే ₹5-10లో ఎంఎంటీఎస్‌లో వెళ్ళిపోవచ్చు ఎంత దూరం అయినా. సో, ఇవన్నీ చూసుకొని ఆ అమ్మాయి కరెక్ట్‌గా మెట్రో ప్లాన్ చేసుకొనొచ్చింది. రిపేర్ చేసుకుంది. 7:15కి అది సికింద్రాబాద్‌లో తెల్లాపూర్ మేడ్చల్ ఎంఎంటీఎస్ ఎక్కింది. ఎక్కిన తర్వాత అప్పటికి ఆ అమ్మాయి లేడీస్ కంపార్ట్మెంట్‌లో ఎక్కువ అమ్మాయిలు లేరు, స్త్రీలు లేరు. ఓన్లీ ముగ్గురే ఉన్నారు. వీళ్ళు కూడా ఆల్వాల్లో ఇద్దరు దిగిపోయారు. ఒంటరిగా అమ్మాయి ఒకటే ఉంది. అరౌండ్ 8 పైన టైం అయింది. 8:15 అట్లా అవుతుంది. ఆ టైంలో ఒక 25 ఏళ్ల యువకుడు దగ్గరకొచ్చి ఈ అమ్మాయితో మాట్లాడడానికి ట్రై చేసాడు. ఈ అమ్మాయి భయపడుతుంది. అక్కడ ఎవరు లేరు. ట్రైన్ వెళ్తుంది. కంపార్ట్మెంట్‌లో ఎవరు లేరు. సో, వీడొచ్చేసి "నువ్వు నా రూమ్‌కొస్తావా?" అది ఇది అని అడుగుతున్నాడు. ఈ అమ్మాయి భయపడిపోయి "రూమ్‌కొస్తానంటే అన్నా వదిలిపెడతాడేమోని వస్తాను. ఇప్పుడు నన్ను వదిలేయి, నేను వస్తానని" చెప్పింది. సో, వీడు ఇంక వస్తాననే కాడికి తనకి ఇంకొంత ధైర్యం వచ్చినట్టుంది. అక్కడనే ఆ అమ్మాయిని ఇంక పట్టుకొని ట్రై చేశాడు. ఎందుకంటే ఖాళీగా ఉంది. ఎవరు లేరు. ట్రైను వెళ్ళిపోతుంది. సో, వాడికి ఆ అమ్మాయి ఏమి ఇంకా చేయలేదు. పైగా రూమ్‌కొస్తానంది గదా! అన్నట్టుగా తను ఆ అమ్మాయి మీద చేయి పట్టుకొని ఇంకా అమ్మాయిని ట్రై చేయబోతుంటే ఆ అమ్మాయి భయపడిపోయి అతన్ని నెట్టేసి వెళ్తున్న ట్రైన్‌లో నుంచి దూకేసింది. దూకేసేసరికి సీరియస్ గాయాలయిపోయినాయి అమ్మాయికి. దాంతో దగ్గరలో ఉన్నవాళ్ళు చూసారు. ట్రైన్‌లో నుంచి దూకేసి వాళ్ళు ఇమ్మీడియేట్‌గా 108 వాళ్ళకి ఫోన్ చేశారు. వచ్చి ఈమెని గాంధీ హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. సో, ఆ అమ్మాయి స్పృహలో గాంధీ హాస్పిటల్‌కెళ్ళేసరికి స్పృహ వచ్చింది. బాగా పెయిన్‌తో ఏడుస్తుంది. గడ్డము, తల, తర్వాత కుడి చెయ్యి మణికట్టు ఇరిగిపోయింది. ఆ అమ్మాయి ఏందంటే ఒక రకంగా మతిస్థిమితం గూడా తప్పిపోయిందని అక్కడున్న డిప్యూటీ సూపరింటెండెంట్ సునీల్ కుమార్ గూడా మీడియాతో చెప్పాడు. సో, అమ్మాయి అంటే ఏం జరిగిందో అమ్మాయి చెప్పలేకుంది. పడిపోయాను నేను, యాక్సిడెంట్ జరిగిందని చెప్పిందంట ఫస్టు. సరే, ఈ లోపల ఆర్‌పీఎఫ్ రైల్వే పోలీసు వచ్చారు. వాళ్ళు విచారిస్తే గూడా వాళ్ళకి కూడా యాక్సిడెంటల్‌గా పడిపోయానని చెప్పింది. సో, సరే అని వైద్యం చేస్తున్నారు. ఆ అమ్మాయికి ఆర్థో, ప్లాస్టిక్ సర్జన్స్ వాళ్ళు వచ్చారు. సీటీ స్కాన్ తీశారు హెడ్‌లో. ఇంటర్నల్ బ్లీడింగ్ ఏమన్నా ఉందా అవన్నీ తీశారు. ఈ లోపల వాళ్ళ ఫోను అవి తీసుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పారు. వాళ్ళు అనంతపురం నుంచి బయలుదేరొచ్చారు. సో, మరుసటి రోజు వాళ్ళొచ్చిన తర్వాత అప్పటికి ఈ అమ్మాయి కొంత మెంటల్ బ్లాక్ అంతా పోయి కొద్దిగా స్పృహలోకి వచ్చింది. వచ్చి వాళ్ళకి ఏడుస్తూ ఇలాగ నన్ను ఒక అతను చేయాలనుకున్నాడు. నేను దూకేద్దాము, తప్పించుకున్నా అని చెప్పి దూకేశాను అని బంధువులకి చెప్పింది. దాంతో బంధువులు పోలీసులకి, హాస్పిటల్ సిబ్బందికి తెలియజేశారు. ఇలాగ జరిగింది ఇలాగని. దాంతో పీఎస్‌పీ అంటారు. అంటే గవర్నమెంట్ రైల్వే స్పెషల్ పోలీస్ ఫోర్స్ ఎస్పీ ఆమె చందన దీప్తి ఆమె వచ్చింది, మాట్లాడింది ఆ అమ్మాయితో. సో, ఏం జరిగిందంటే అప్పుడు అమ్మాయి డీటెయిల్స్ అంతా చెప్పింది. దాంతో వాళ్ళు కేసు నమోదు చేసుకున్నారు. ఇక్కడ ప్రాబ్లమ్ ఏందంటే పోలీసులకి
అతను ఎవరో తెలియదు. టికెట్ ఇష్యూ చేసినప్పుడు అతని పేరు అవేమి రాసుకోరు కదా! మామూలుగా అయితే. మెట్రోలో అయితే కొంత బెటర్ గానీ ఇక్కడ అవేమి ఉండవు. సో, దాంతో అతనెవరు ఏంది తెలీదు. సీసీటీవీలు చూస్తే ఆ రూట్‌లో సీసీటీవీలు ఎక్కువ లేవు. ఎక్కడ ఇలా కంపార్ట్మెంటు సీసీటీవీలో కనిపియలేదు. ఓన్లీ ఇప్పుడు వాళ్ళకున్న ఇదేందంటే లిమిటెడ్ ఇది మాత్రం. ఆ సికింద్రాబాద్ స్టేషన్‌లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లో వెతకాలి. అట్లాగే పక్కన వీడు వేరే కంపార్ట్మెంట్‌లో ఎక్కి అటెళ్ళాడు కాబట్టి, ఆ టైంలో అక్కడ ఎవరెవరున్నారు వాళ్ళని పట్టుకొని వాళ్ళని విచారించాలి. అట్లాగే సెల్ ఫోన్ టవర్‌లో ఆ టవర్‌లో ఏ ఫోన్‌లు యాక్టివ్‌గా ఉన్నాయి ఆ రూట్‌లో అవి చెక్ చేయాలి. ఇవన్నీ అయితే చేస్తున్నారోళ్ళు. కొంత టైం పట్టే అవకాశం ఉంది. 4 బృందాలనైతే నియమించారు. ఈ 4 బృందాలు ఇప్పుడు నేను చెప్పిన మెథడ్స్‌లో అంతా కూడా ఫుటేజ్ కలెక్ట్ చేసి పరిశీలించడం. ఆ తర్వాత ఈ అమ్మాయికి ఆ ఫోటోల్ని చూపించడం. ఎందుకంటే ఈ అమ్మాయి చెప్పలేకపోతుంది. అతను ఎలా ఉంటాడు ఏంటో కూడా ఆ భయంలో ఆమె ఏమీ మైండ్‌లోకి రిజిస్టర్ కాలేదు. ఎందుకంటే తల కూడా దెబ్బ తగలడం వల్ల కూడా ఆమెకి కొద్దిగా మెమరీ కూడా అంత క్లియర్‌గా లేదు. సో, ఇది కొద్దిగా టఫ్‌గానే ఉంది ఈ కేసు. సో, దీని మీద ఆల్రెడీ బీజేపీ కిషన్ రెడ్డి వాళ్ళు స్పందించారు. మహిళా మోర్చా నాయకురాలిని పంపించారు. ఇటు కేటీఆర్ వీళ్ళు స్పందించారు. హైదరాబాద్‌లో రక్షణ లేదు. ఇవి రెగ్యులర్‌గా మాట్లాడారు. వాళ్ళ మాటలనే కాదు గానీ మామూలుగా ఎంఎంటీఎస్ చూస్తే నేను రెగ్యులర్‌గా అటు వాకింగ్ వెళ్ళేటప్పుడు ఎంఎంటీఎస్ చూస్తుంటాను. ఒక్కోసారి మా ఇంటి దగ్గరలోనే ఎంఎంటీఎస్ స్టేషన్ ఉంది. అక్కడ వెళ్ళి కూర్చొని కూడా మేము ఫ్రెండ్స్‌తో కూర్చుంటుంటాం. చాలాసార్లు నేను చూస్తుంది ఏంటంటే ఖాళీగా ఉంటాయి ఎంఎంటీఎస్. మార్నింగ్స్ ఈ పని చేసుకునే వర్కర్సు వీళ్ళు మాత్రం ఎక్కుతుంటారు. చిన్న చిన్న పిల్లలు కాలేజీకి వెళ్ళేవాళ్ళు ఎక్కుతుంటారు తప్ప పెద్దగా రష్ ఉండదు. స్త్రీల కంపార్ట్మెంట్లో అయితే ఒకరే అమ్మాయిలు కూర్చొని వెళ్ళడం కూడా మనకు కనబడుతుంది. వాళ్ళకైతే ఖచ్చితంగా భయం అయితే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా కొద్దిగా మొరటుగా రఫ్గా ఉన్న యూతే ఎక్కుతూ ఉంటారు ఆడ. పని చేసుకునే వాళ్ళు లంపెన్ యూత్ వీళ్ళే ఎక్కుతారు. అమ్మాయిలేమో ఎక్కాలంటే వీళ్ళకి భయం అవుతుంది. సో, ఇదైతే కనిపిస్తుంది మనకి. ఎందుకంటే చాలాసార్లు ఎంఎంటీఎస్ టైంకి కూడా వాళ్ళు ఉండవు. ట్రైన్‌లో ఎప్పుడు క్యాన్సిల్ చేస్తారనేది కూడా తెలీదు. ఎందుకంటే జనం ఉంటే వాళ్ళు ట్రైన్ వస్తది లేకపోతే రావన్నమాట. అలాగా ఎంఎంటీఎస్‌లో రక్షణ అయితే అసలు ఉండదు. ఆడ ఎవరు మనుషులే ఉండరు ప్రయాణికులు. రెండోది అక్కడ ఆర్‌పీఎఫ్ పోలీసులు వాళ్ళు గాని, రైల్వే పోలీసు గాని వీళ్ళు కూడా ట్రైన్‌లో ఉండడం అనేది జరగదు. అందుకని ఆ అమ్మాయి అలా ఇరుక్కునింది. అంటే అమ్మాయిని ఆ టైంలో 8:00 చీకటి ఉంటది బయట. సో, వాడు కరెక్ట్‌గా అమ్మాయి దొరికింది. సో, దీని నుంచి నేర్చుకోవాల్సిందేంటంటే ఒంటరి అమ్మాయిలు ఎవరైనా ఒక గుంపు వెళ్తే కొంత పర్వాలేదు గానీ, ఒంటరి అమ్మాయిలు ఈ టైమ్స్‌లో పగులైనా జరిగుండొచ్చు ఇది చెప్పలేము ఒంటరిగా ఉంటే. ఏదైనా ఒంటరిగా ఉన్నప్పుడు డబ్బులు మిగులుతాయనో, లేకపోతే ఏకైక ఇదైతే ప్రశాంతంగా ఇక్కడ కూర్చుంటే అక్కడ దిగొచ్చనో, ఇలాగా మనం ఆలోచించే పరిస్థితి ఉంటది. బట్ సేఫ్టీ అనేది ఫస్ట్ ప్రయారిటీగా ఉండాలి. మనకిది సేఫ్ ట్రావెలా కాదా అనేది ముఖ్యంగా అమ్మాయిలు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఎక్కువ సార్లు డబ్బులో ఇంకొక కన్వీనియన్స్ చూసుకుంటారు కానీ సేఫా కాదా అనేది వాళ్ళ మైండ్లోకి రాదు. అది ఆలోచించుకోవాలి. ఇటువంటి సంఘటనల నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం సేఫా కాదా, ఈ రూట్లో ఈ టైంలో ఈ ట్రావెల్ చేస్తే సేఫా కాదా అనేది ప్రధానంగా ఆలోచించుకోవాలి. దానికి ఎలా రెడీ అవ్వాలి. విధి లేని పరిస్థితి అంటే ఓకే కానీ ఇప్పుడు ఈ అమ్మాయికి వేరే మార్గం బస్సు ఎక్కి ఉండొచ్చు, ఇవన్నీ చేస్తుండ్రు. కానీ ఈ అమ్మాయి ఏమనుకునిందంటే ఈ అమ్మాయికి మేబీ దాని పట్ల పెద్ద ఐడియా లేకపోవచ్చు. అందుకని కూర్చుంటే అక్కడ దిగేద్దామని అనుకుండొచ్చు. అలాగే నాకే చాలాసార్లు అనిపిస్తుంది ఇంత ఖాళీగా వెళ్ళే వీటిని ఎందుకు రైల్వే బర్డనే కదా అని. కాకపోతే కొంతమందికి వర్కర్స్కి ఇలాంటి వాళ్ళకి అది ఉపయోగపడే అవకాశం ఉంది. అట్లాంటప్పుడు కనీసం సెక్యూరిటీ అన్నా పెట్టాలి అక్కడ. అది చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇది కంపల్సరీ నడపాలనుకున్నప్పుడు మినిమం ఆ ట్రైన్‌లో కొంతమందిని ఆర్‌పీఎఫ్ వాళ్ళనన్నా సెక్యూరిటీ పెట్టడం అనేది ఇంపార్టెంట్. మనకేందంటే ఓవరాల్‌గా రైల్వే